మా అన్న పేరు నిఖిల్ కుమార్ రెడ్డి. మా అన్న గత 6 సంవత్సరాల నుంచి సిగాజీ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారండి. మా వదిన పేరు శ్రీరమ్య. అదే కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో గత చనిపోవడానికన్నా ముందు 6 నెలల నుంచి కొత్తగా జాబ్ చేస్తున్నారు. ఇద్దరు ఆ పరిచయంతో ప్రేమించుకున్నారు సార్. ప్రేమించుకొని ఏప్రిల్ 20, 2025న పెళ్లి చేసుకున్నారు. జూన్ 30, 2025న ప్రమాదంలో చనిపోయారు సార్. కలిసి జీవితాన్ని పంచుకోవాల్సిన వాళ్ళు సిగాజీ కంపెనీలో ప్రమాదం జరగడం వల్ల చనిపోయారు సార్. ఇది జరగడం చాలా బాధాకరం. ఇది ముమ్మాటికి సిగాజీ కంపెనీ యాజమాన్యము నిర్లక్ష్యము, సేఫ్టీ లేకపోవడము, కఠినంగా చర్యలు తీసుకోవాలి సార్ గవర్నమెంట్. అలాగే ఓల్డ్ మిషనరీ వాడని అంటున్నారు. అలాగే తక్కువ స్థలంలో అధిక ఎక్విప్మెంట్ పెట్టేసి అధిక ప్రొడక్షన్ చేశారు ఇలా అంటున్నారు సార్. ఇలాంటి గవర్నమెంట్ అన్ని సేఫ్టీ రూల్స్ ఏం లేకోకుండా వాళ్ళకి లైసెన్స్ చేసి ఇలా అమాయకుల ప్రాణాలు బలికి తీసుకోవడం చాలా బాధాకరం సార్. పెళ్లి జరిగిన 2 నెలల 10 రోజులకే చనిపోయారు ఇద్దరు. సో సీఎం రేవంత్ రెడ్డి సార్ అప్పుడు వచ్చారు. బ్లాస్ట్ జరిగిన సమయంలో వచ్చి మీడియా ముఖంగా చనిపోయిన వారికి నష్టపరిహారంగా ₹1 కోటి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. గౌరవప్రదమైన సీఎం పదవిలో ఉన్న ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి సిగాజీ కంపెనీ యాజమాన్యంతో ₹1 కోటి నష్టపరిహారాన్ని ఇప్పించవలసిగా కోరుతున్నాం సార్. అలాగే సిగాజీ కంపెనీ యాజమాన్యం మీద చట్టరీత్యా శిక్ష పడేలా చేయాలని అనుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి టీపీజేఎస్ఏ డిపార్ట్మెంట్ వారికి, బాబురావు సార్ గారికి హృదయపూర్వక నమస్కారం సార్.